శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలని కళ్ళెదురుగుండా ఒక కరప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇదివరకు అది వార్తల రూపంలో రాస్తే ప్రభుత్వాలు స్పందించాయి. ఇప్పుడు ప్రభుత్వాలు స్పందించట్లేదు. మీడియానే కరప్షన్ని నెత్తినేసుకుని కరప్టెడ్ లీడర్లని కాచుకొస్తే ఈ ప్రభుత్వాలకు హ్యాపీ, రాజకీయ పార్టీలకు హ్యాపీ. ప్రస్తుతం జరుగుతున్నది అదే. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కళ్ళెదురుగుండా కనబడుతోంది. ఉచిత ఇసుక రికార్డుల్లో ఎంత పెట్టుకుంటున్నారో తెలీదా? ట్రాక్టర్ ఇదివరకు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, అంతకుముందు ఎంత ఉంది తెలీదా జనానికి? అలాగే ఏ రేట్లలో బాతున్నారని తెలీదా? కానీ ఉచితం 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 అని పేపర్లో రాసినంత మాత్రం అయిపోతుంది. ప్లస్ ఇదివరకు ఇసుక దోచుకున్నారు, దోపిడీ చేశారు, లాక్కుపోయారు, పుంకాను కథనాలు. ఇప్పుడు అధికారులు దోచుకుంటున్నారట పాపం. అదేంటో ఇదివరకేమో జగనే తినేసేవాడు, ఇప్పుడు అధికారులు తింటున్నారట. మనకి నచ్చే ప్రభుత్వాలు ఉంటే అసలైనోడిని కాపు కాస్తూ, మనకు నచ్చని ప్రభుత్వాలు ఉంటే ఏకంగా ముఖ్యమంత్రులకే అంటగట్టేటటువంటి ఒక దరిద్రపు లక్షణం ఉంటుంది. ఇందులో సజీవ సాక్ష్యం ఈనాడే రాసుకొచ్చినటువంటి వార్త ఇది. వేరే వాళ్ళు అయితే కనుక మళ్ళీ వాళ్ళని ఏడిపించేవాళ్ళం. కృష్ణానదిలో ఇసుక మాఫియా ఆగడాలు అంటూ గుత్తేదారులు సొమ్ము చేసుకోవాలని దురాశతో కృష్ణానది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మరీ ఇసుక తవ్వేస్తున్నారు. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు రీచ్ ఇసుక తవ్వకాలను ఓ గుత్తేదారు దక్కించుకున్నారు. ఆ గుత్తేదారికి సంబంధించిన వ్యక్తులు ఇసుక తవ్వకాల కోసం నదీ గర్భంలోకి మట్టి తోలి కిలోమీటర్ దూరం రహదారి నిర్మించేశారు. ఆ రహదారి మధ్యలో నీరు ప్రవహించేందుకు సిమెంట్ దోణిలు ఏర్పాటు చేశారు. నది ఆవల ప్రాంతంలోని ఇసుక దెబ్బలను యంత్రాలతో తవ్విదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా లారీల్లో ఇసుక నింపి రవాణా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖల అధికారులు అందరూ శాఖలకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో మండలాధికారులు తూతు మంత్రంగా నదిలో రహదారిని తొలగించారని ఆరోపణలు ఉన్నాయి. నదిలో వేసిన రహదారి కారణంగా పడవల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాటి యజమానులు వాపోతున్నారు. దిగువ భాగంలో ఎత్తిపోతల పథకాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం రహదారి వద్ద నిలిచిన పడవను యజమాని క్రేన్ సాయంతో పైకి లేపి బయటికి తీయాల్సి వచ్చిందని గ్రామానికి చెందిన శాఖమూరి శ్రీనివాస్ తెలిపారు. రహదారి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు, కృష్ణా డెల్టా ఈకి లేఖ ద్వారా తెలిపారని ఆయన పేర్కొన్నారు. పాపం ఎవరినో ఇప్పుడు అతని బలిపశువుని చేస్తారు. ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని ఎవరు పబ్లిక్గా కళ్ళ ఎదుట రిపోర్టర్ నిద్రపోతున్నాడు. అక్కడ పోలీసులు నిద్రపోతున్నారా? రెవెన్యూ వాళ్ళు నిద్రపోతున్నారా? ఇరిగేషన్ శాఖ నిద్రపోతుందా? అదేది ప్రకాశం బ్యారేజీని గుద్దుకున్నటువంటి పడవలు కావాలని బ్యారేజీనే కొట్టేయడానికి ప్రయత్నించారని చెప్పేసి పుంకాను కథనాలు, కేసులు, అరెస్టులు. ఇక్కడ ఏకంగా ఒక ఆనకట్టే వేసి పడేస్తే ఇదేదో అధికారుల తప్పు. మనం ఎక్కడికి పోతున్నాం, ఎటు పోతున్నాం?